అండి బండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి అటుకులు లడ్డు. ముందుగా అటుకులు ఇలా వేగించుకోవాలండి. ఈ కొద్దిగా కలర్ వచ్చేలాగా వేగించుకోవాలి. కొద్దిగా కలర్ వచ్చేదాకా వేగించుకున్నానండి. ఇలా వేగించుకుంటే సరిపోతాయండి అటుకులు. తర్వాత కిస్మిస్ జీడిపప్పు వేగించుకుని పెట్టుకున్నానండి. కొద్దిగా వేరుశనగులు తీసుకొని వేగించుకున్నానండి. తొక్క తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ గుళ్ళు ఈ అటుకులు మిక్సీ పట్టుకుందామండి చల్లారిన తర్వాత. ఇప్పుడు బెల్లాన్ని అయితే తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుందామండి కరగడానికి. ఇదైతే మనం పాకం రావాల్సిన అవసరం లేదండి. కొద్దిగా జస్ట్ ఈ బెల్లం మెల్ట్ అవుతే చాలండి. ఇలా అటుకులు గుళ్ళు కూడా మెత్తగా ఆడుకోవాలండి. లడ్డు కదండి, మెత్తగా ఉండాలండి. సరే ఇలా మెత్తగా పౌడర్లా ఆడుకున్నానండి. ఓ పక్కన మనకి బెల్లం అంతా కరిగిపోయిందండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్దండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది. మనకు పాకం ఏం రాలేదండి, కరిగిందంతే. ఇప్పుడు మనం ముందుగా గుళ్ళును అటుకులు ఆడించుకున్నాం కదండి, అదైతే వేసానండి. ఇలాగా కలుపుకోవడమేనండి. అలాగే కొద్దిగా ఇలాచీ వేస్తున్నానండి. ఇలాచీ కూడా గట్టిగా అనేది తయారవుతుందండి. తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి అయితే ఇందులోకి వేసేసుకుందామండి. అంతేనండి. ఇది వేసేసి మొత్తం కలిపేసుకోవడమేనండి. ప్యాన్ నుంచి మనం సపరేట్ చేసేసుకొని ఇలా పల్లెల్లో వేసుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత మనం లడ్డూల్లాగా వేడి మీద ఉండగానే కొద్దిగా లడ్డూల్లాగా చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకొని పెట్టుకోవడమేనండి. అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ బాగుంటుందండి. చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలా మనం రౌండ్గా చుట్టుకోవాలండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా, చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా నాకు ఇన్ని అయినాయండి లడ్డూలు. మీరు కూడా ట్రై చేసి లడ్డూలు ఎలా వచ్చాయో చెప్పండి కామెంట్ చేసి. నాకైతే బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ లైక్లు కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.